హాయ్ హలో అండి. ఈరోజు ముందుగా మన ఛానల్లో ఏం చూస్తున్నామో తెలుసా అండి? ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాం అనుకుంటున్నానండి. ఇది చాలా జారిపోయే క్లాత్ చూడండి, చాలా జారుతుంది. ఇది కుట్టేకంటూ స్టిచ్చింగ్కే నిలబడదు, చాలా జారుతుంది. దీనికి డాట్లు వేసినప్పుడు కూడా మధ్యలో క్లాత్ ఇలా డిస్టర్బ్ అయి పక్కన వచ్చేస్తుంది. కరెక్ట్గా డాట్ స్టిచ్ పడదు. అప్పుడు మళ్ళీ మనం ఫినిషింగ్ అయినాక తీసుకుట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మన టైలర్స్కి అయితే. కాబట్టి ఈ స్టిచ్చింగ్, ఈ డాట్లు పక్కకు జరగకుండా, లోపల క్లాత్ మిస్ కాకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ పడేట్టుగా నేను మీకు సింపుల్ టిప్స్తో చెప్పిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంతకు ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ మీకు పెట్టాలని నేను పెడతాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ వేసుకున్నాను నేను. ఇది న్యాచురల్ ఇలా కొట్టుకున్నాము చూడండి. ఇలా అన్ని డాట్స్కి ఇలా న్యాచురల్ కొట్టుకుంటాము. ఇలా న్యాచురల్ కొట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక లాంగ్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఆ మార్క్ ఎక్కడికి అయితే ఉందో అక్కడికి వేసుకొని స్టాప్ చేయాలి. చూడండి, ఇలా చేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకున్నామంటే అక్కడి నుంచి లోపల నుంచి బట్ట జరగకుండా ఉంటుంది. క్లాత్ ఎంత జారిపోయే క్లాత్ పైన ఇలా మీరు స్టిచ్లు వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ థ్రెడ్లు ఉన్నాయి, వీటిని కూడా నీట్గా ట్రిమ్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నామంటే థ్రెడ్ అంతా నీట్గా ఉంటుంది. ఈ రెండు జారిపోకుండా క్లాత్కి ఇలా స్టిచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి జారదు. చూడండి, ఇప్పుడు దీనికి కూడా నేను వేసుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టిప్పు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా మీ బ్లౌజులకి యూజ్ అయితే ఇలాంటి టిప్పులు వాడుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇలాంటి టిప్స్తో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరంతా సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మీకు పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి కామెంట్ చేసి లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు చిన్న స్టిచ్ పెట్టుకొని ఈ డాట్కి కరెక్ట్గా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒక స్టిచ్ వేసుకోకూడదు, 2 స్టిచ్లు వేయాలి. ఇక్కడ ఎడ్జ్లో చాలా నీట్గా ఇక్కడ రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎడ్జ్లో రఫ్ చేసుకొని కొద్దిగా దారం, ఎక్కువ వదలకూడదు, కొద్దిగా వదిలితే చాలు. రఫింగ్ ఉండదాని నుంచి దారం ఏమి ఊడిపోదు. చూడండి, ఇప్పుడు ట్రిమ్ చేసేసుకున్నాము. నీట్గా ట్రిమ్ చేసుకొని ఇది ఫస్ట్ డాట్ అయింది. ఇది అయిన వెంటనే ఈ డాట్ కుట్టాలి. అదే ఆటోమేటిక్గా మనం డాట్ చూపించేస్తుంది. చూడండి, అంతే. దీనికి కూడా 2 స్టిచ్లు వేసుకోవాలి. నేర్చుకునే వాళ్ళైతే నిదానంగా చూసి నేర్చుకోండి. వర్క్ అర్థం చేసుకొని నేర్చుకుంటే నీట్గా వస్తుంది మనకి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, ఇలా డాట్లు వేసుకోవాలి. ఈ 4th డాట్ మాత్రము మనం సైడ్ కుట్టేటప్పుడు ఎంత క్లాత్ అయితే మనం పట్టాలనుకున్నామో అంత క్లాత్ ఈ సైడ్ డాట్కి సరిపోయేంత అదే చూపిస్తుంది. అప్పుడు మనము కొద్దిగా ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అంత పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పక్క భాగం తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అంటే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్కి కూడా స్టిచ్ వేసినాను నేను. మళ్ళీ స్టిచ్చింగ్ అంతా అయిపోయినా కావాలంటే ఆ స్టిచ్చింగ్ దారం మీకు వద్దు, బాగోదు అనిపిస్తే మీరు ఇలా లాగినారంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అంతే. చూస్తున్నారు కదా డాట్. ఈ డాట్ అయిన వెంటనే చూడండి, ఆటోమేటిక్గా ఇదే మనకు డాట్ చూపిస్తుంది. చూడండి, ఇంతే. ఇంకొకటి ఏమంటే ఫ్రెండ్స్, ఇది ఇలా అయింది కదా, చూడండి, ఇలా ఫినిషింగ్ అయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ డాట్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. కప్ సైజు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నీట్గా వచ్చింది. మీకు కనిపిస్తుందా? చూడండి, నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్ ఉంది కదా, ఈ వేస్ట్ కనిపిస్తూ ఉంటుంది. మనం క్రాస్ పట్టీ చేసినప్పుడు ఈ వేస్ట్ బయట వస్తుంది, లేకపోతే క్రాస్ పట్టీ లోపలికి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది.
అందుకే మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఇలా నీట్గా లోపలికి మడుచుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా మడుచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, నీట్గా ఉంది. ఇప్పుడు వేస్ట్ అంటూ కనిపించదు. మనం వర్క్ చేసినా కూడా వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేసినారు, నీట్గా ఉంది వర్క్ కూడా అని అంటారు. మనం ఇలాగే ఇట్లా పెట్టేసి ఇట్లా మర్చేసి కుట్టేసినాం అనుకోండి, చూడండి ఇలా మర్చి కుట్టేస్తాము, మళ్ళీ కుట్టి అయిన తర్వాత ఇది బయట కూడా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ కి లోపల నీట్గా కవర్ అయ్యిండదు అది. చూడండి, దీన్ని కూడా మనము ఇలా లోపలికి నీట్గా పెట్టేసుకొని ఇలా చేయాలి. చూడండి, నీట్గా ఉంది కదండి ఇప్పుడు ఫినిషింగ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పార్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చూడండి, నాకైతే కరెక్ట్గా వచ్చింది. మీకు కూడా మీ బ్లౌజ్కి ఎలా కరెక్ట్గా రాలేదంటే చెక్ చేసుకొని చెయ్యండి. ఒకవేళ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్పిస్తాను మీకు. ఇదిగోండి, ఇప్పుడు క్రాస్ పట్టి రెడీ చేసుకున్నాను. క్రాస్ పట్టి కూడా ఇన్వైట్ చేసుకొని చేసుకోవాలి, అది ఎలాగో చూద్దాము. చూడండి, ఇలా క్రాస్ పట్టి ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం డాట్ క్లోజ్ చేసాం కదా, కాబట్టి ఇది మనకు డిస్టర్బ్ ఏం చేయదు. చూడండి, ఇలా ఆరాంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసినారా, నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. చూడండి, ఇది ఉంది కదా, ఇలా పెట్టుకొని చూడండి, మనకి ఇక్కడ లోపల క్లాత్ మర్చేసినాం కదా, మనకేం అక్కడ కుట్లుకి ఇబ్బంది కాదు, కుట్లు నీట్గా వస్తాయి. చూడండి, అంతే. ఇప్పుడు ఇంకొకసారి మనము చెక్ చేసుకున్నాము రెండు కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నాకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. అంటే క్రాస్ పట్టి కాడ కరెక్ట్గా ఉంది, ఈ పీస్ కాడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది. మనం ఎక్కువ వచ్చిన దాన్ని ఈ డాట్ దగ్గర కొద్దిగా పట్టుకున్నాం. ఈ డాట్ దగ్గర ఏమైనా అవాయిడ్ చేయాలంటే ఈ డాట్ దగ్గర అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్రాస్ పట్టి అటాచింగ్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా అవాయిడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇంత అయింది కదా, దీనికి వచ్చి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇన్ని టిప్స్ తో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. చూడండి, ఇక్కడ చిన్నగా మ్యాచింగ్ కొట్టాల. ఇలా చేసినామంటే మనం టర్న్ చేసుకున్న తర్వాత మన ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో నీట్గా ఉంటుంది షేప్ బెల్ట్. చూసారు కదా, చూడండి. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నిదానంగా ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇది ఏదైతే పీస్ ఉందో క్రాస్ పట్టి అటాచింగ్, ఇంకొక పీస్ అటాచింగ్ రెండు తీసుకోవాలి. రెండు తీసుకొని ఇలా స్టిచ్ చేయాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇలా నీట్గా మడుచుకోవాలి. చూసారుగా, ఇట్లా నీట్గా రోల్ చేసుకునేసి ఈ క్రాస్ పట్టి ఒకటిగా చేసుకొని పైన కింద చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి కానీ ఇంట్లో కుట్టుకున్నట్లుగా ఉన్న కస్టమర్స్ కుట్టుకున్న ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీ కస్టమర్స్ కూడా ఇష్టమయ్యే విధంగా కుట్టిస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలా లోపల నుంచి బయట తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా ఇలా తీసుకునేస్తాము. చూసారు కదా, ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకున్నాము. ఫ్రంటే మెయిన్, బ్లౌజ్ కంటే ఫ్రంట్ పార్టే మెయిన్ మనకి ఇంపార్టెంట్, కాబట్టి దాన్ని చెక్ చేసుకుంటూ చేస్తే మనకు ఆల్టరేషన్ అనేవి రావు ఫ్రెండ్స్. అందుకే మీరు కూడా ఇట్లా చెక్ చేసుకుంటూ చేయండి. చేసిన తర్వాత విప్పి కష్టపడే కన్నా చేయకముందే ఇలా చెక్ చేసుకుంటూ చేస్తే మనకు ఆల్టరేషన్ అనేది ఉండదు. చూడండి, ఇలా నీట్గా ఏమైనా వేస్ట్ ఉంటే నీట్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఐరన్ చేసుకొని వస్తాను. ఇదిగోండి, ఐరన్ చేసుకొచ్చినాను. చూడండి, నీట్గా ఐరన్ చేసుకున్నాక
మనకి ఇలా ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు మనం దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి కట్టేది ఎలానో చూద్దాము. కొంతమందికి హుక్స్ పట్టి రైట్ సైడ్ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కస్టమర్ కి ఆ సైడ్ సెట్ అయింటే మనం అట్లే చేయాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా హుక్స్ పట్టి కట్టుకుంటాం కదా, దానికి ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్ గా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ పట్టీకి అటాచ్ చేసుకోవాలి మనం. ఇదన్నీ బోటిక్ ఫినిషింగ్ అండి. నేర్చుకుంటే ఒకేసారి ఇలాంటి ఫినిషింగే నేర్చుకోండి. మీకు లైఫ్ లో ఎక్కడ పోయినా ఈ వర్క్ ఎప్పటికీ ఉంటుంది. మనం చనిపోయేంత వరకు మన లైఫ్ అంతా మన వర్క్ మన చేతిలో ఉంటుంది. చూడండి, నేర్చుకుంటే కొంచెం బాగా నేర్చుకున్నాం అనుకో, మన బ్లౌజులు కానీ వేరే వాళ్ళ బ్లౌజులు కానీ కుట్టించినామంటే ట్రైనింగ్ వాళ్ళు కుట్టలేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళే కుట్టినారు అనుకుంటారు. చూడండి, అంతే. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. చాలా మంది లైక్ చేయకుండా అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. చూడండి, ఇలా ఇది కాజా పట్టీకి, ఇది కూడా జారిపోయే క్లాతే. దీన్ని కూడా మనం పెట్టి ఇలా స్టిచ్ చేసుకునేస్తాము. చూడండి, పెట్టి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టిచ్ చేసుకునేస్తున్నాను. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము నీట్గా ట్రిమ్ చేసుకునేసి ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకున్నాము. ఇలా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి డాట్ కరెక్ట్ గా ఉందా. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ గా వచ్చింది. నాకైతే డాట్కి క్రాస్ పట్టికి నీట్ గా కూర్చునింది. మీరు చేస్తే కూడా ఇట్లాగే రావాలి. అందుకే ఒకేసారి ఫినిషింగ్ స్టైల్లో నేర్చుకోండి. ఒకేసారి మనం చేసిన వరకు విప్పి చేయకుండా ఒకసారిగానే ఫినిషింగ్ వచ్చేయాలి. అలా నిదానమైన పర్వాలా నేర్చుకోండి. చూడండి, అంటే మీకు ఇట్లాంటి బ్లౌజులు కటింగ్లు ఏమన్నా కావాలంటే నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్పిస్తాను. మీకు ఏం కటింగ్ ఏం కావాలన్నా నేను కటింగ్ చేసి చూపించి చెప్పిస్తాను. చూడండి, చూసారా, ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్. జారే పీస్ కూడా ఎక్కడ క్లాత్ జరగకుండా నీట్గా స్టిచ్చింగ్ వేసుకొని ఫినిషింగ్ చేసుకోవచ్చు. మనము ఎక్కడ థ్రెడ్లు అక్కడ కట్ చేసేయాలా, లేకపోతే కుట్టే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి, ఇది అయిన తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ పట్టీ చేసాం కదా, దానికి కరెక్ట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత బాగా చెప్పినానని అనుకుంటున్నాను. మీకేమైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.